బాగా అనిపించింది. సూర్యవంశి బాగా, వైభవ్ సూర్యవంశి. అంటే ఇంత చిన్న పిల్లగాడు లైక్ మన భాషలో చెప్పాలంటే బచ్చాగాడు బుమ్రా లాంటి బౌలర్ ని, భువనేశ్వర్ లాంటి బౌలర్స్ ని చితక్ బాగుతున్నాడు కదా. సో తన ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ సూపర్ స్టార్ అతను, లైక్ అభిషేక్ శర్మ దున్నుతాడు. మరి ఏ టీం కి సపోర్ట్ చేస్తారు బ్రో మీరు? SRH. ఎందుకని బ్రో? హోమ్ టీం కదా. ఏ ఫేవరెట్ బ్యాట్స్మెన్ బ్రో అనేది SRH? అందరూ స్టార్టింగ్ లో క్లాస్ అని ఉండే, ఇప్పుడు అభిషేక్ శర్మ క్లాస్ అని. మరి బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఈ రోజు మ్యాచ్ ఆడబోతున్నారు మన వాళ్ళు. మరి గెలుస్తారంటారా SRH ఈ రోజు? 100% గెలుతారు. ఎందుకంటే పంజాబ్ ఆల్ గ్రౌండ్ లో మ్యాచ్ కాబట్టి అభిషేక్ శర్మ ఆడనే పెరిగింది కదా, అక్కడ ఆడాడు ఉంటాడు కాబట్టి ఇలా ఆడతాడు. అభిషేక్ శర్మ ఆడతారు అనుకుంటా. అంటే లాస్ట్ టైం వీళ్ళు తలబడ్డప్పుడు 246 సంథింగ్ స్కోర్, పెద్ద స్కోర్ ఉండేది. సో అలాంటి స్కోర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ రోజు? అది హైదరాబాద్ పిచ్ కాబట్టి, బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి బాగా ఆడేది. అక్కడ అంత గొప్ప పిచ్లు ఉండకపోవచ్చు, 200+, 210 అట్లుంటది కానీ మరీ 240, 250 ఉండదు. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాను? SRH. అంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది కానీ జడ్జ్ చేయలేం కదా. 2016 లో కూడా 10 years కింద కూడా ఫస్ట్ 3 matches లో 2 matches ఓడిపోయింది. సేమ్ మళ్ళీ వచ్చి ఫైనల్ గెలిచింది. ఎలిమినేటర్ ఆడి వచ్చి ఫైనల్ గెలిచింది SRH. అప్ కి బార్ 300 పార్ అంటున్నారు కదా, ఈసారి 300 వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా. అంటే ఈ సంవత్సరం కాకపోయినా సంవత్సరం అవుతుంది కానీ ఈ సంవత్సరం అవుతుంది. ఉప్పల్లో ఒకటే మ్యాచ్ జరిగింది కదా, ఉప్పల్లో ఒకటే మ్యాచ్ జరిగింది. ఆ జరిగిన మ్యాచ్ లో కూడా ఒకటి బౌలింగ్ పిచ్ ఇచ్చారు, ఇంకా బ్యాటింగ్ పిచ్ లో ఇవ్వలేదు. డెఫినెట్ గా ఓన్లీ హైదరాబాద్ అవుతుంది అనుకుంటున్నాను. IPL చూస్తున్నారా మంచిగా? నిన్న ఆర్సీబీ ఓడిపోయింది కదా, అదే కావాలి మనకి. ఎందుకని బ్రో RCB అంటే అంత హేట్ నీకు? అంతే, నచ్చదు. కోహ్లీ నాకు నచ్చడు అంతే. అంతే. మరి సూర్యవంశి బ్యాటింగ్ ఎలా ఉంది బ్రో? నైట్ గోల్లా తీర్చాడు అంతే. బాగుంది బ్రో, చాలా బాగా ఆడాడు. ఏ టీం సపోర్ట్ చేస్తావు బ్రో? నేను కొట్టాడు. నేను CSK బ్రో. మరి CSK బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచెస్ ఓడిపోతున్నారు కదా, మరి ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తారు? మా ధోని వస్తాడు, ఇచ్చి పడేస్తాం. అంటే తల వచ్చినప్పటి వరకు ఓడిపోతూనే ఉంటాడు అంటారా? అలాగన్నా బ్రో, ఓడిపోం, జస్ట్ ఇట్స్ ట్రయల్ మ్యాచ్. మరి సూర్యవంశి లైక్ ఇంత చిన్న ఏజ్ లో పెద్ద పెద్ద బౌలర్స్ ని ఉతికి ఆరేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారు? నాకు తెలిసి నెక్స్ట్ ధోని ప్లేస్ లో వస్తాడు అంతే. ఓవరాల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు? CSK నా కొట్టిద్ది, కొట్టాలి. ధోని ఉన్నాడు కదా, కొట్టాలి. మరి బ్రో ఇదిగో 10 years గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 973 రికార్డ్స్ ఎవ్వరు బ్రేక్ చేయట్లేదు. ఈసారి ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ తయారవుతున్నాడు సూర్యవంశి. వెయిట్ ఫర్ సమ్ టైం. IPL చూస్తారా బ్రో? చూస్తాను. ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? RCB. ఎందుకని బ్రో RCB అంటే ఇష్టం? లాయల్టీ, విరాట్ కోహ్లీ. మరి హైదరాబాద్ తో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, సెకండ్ మ్యాచ్ గెలిచారు, ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఓడిపోయారు కదా రాజస్థాన్ తో. ఎలా అనిపించింది? ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ కొడతాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మరి నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఉంది, గెలుస్తారంటారా? కన్ఫర్మ్, అసలు పేరు లేదు. మరి 15 years సూర్యవంశి నైట్ వేరే లెవెల్ బ్యాటింగ్ ఆడారు కదా, దాని గురించి ఏమంటారు? టాలెంట్ బ్రో, సూర్యవంశి టాలెంట్. అది దాన్ని ఎవరు మాత్రం ఏం చేస్తారు అంతే. అంటే సూర్యవంశి క్యాప్ మీద విరాట్ కోహ్లీ వెల్డన్ వైభవ్ అని పెట్టాడు అండ్ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ఎలా చూస్తారు ఆ మూమెంట్? బ్రో, టాలెంట్ సపోర్ట్ చేస్తున్నట్టే మరి. అంటే విరాట్ కోహ్లీ ఓన్లీ అగ్రెషన్ కాదు, యంగ్ ప్లేయర్స్ ని అప్రిషియేట్ కూడా చేస్తారంటారా? అంతే మరి. మరి విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 973 రికార్డ్స్ ఎవ్వరు బ్రేక్ చేయలేరు 10 years లా. ఇప్పుడు ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? ఇంకో 10 years అని ఎవరు బ్రేక్ చేయరు, చేయలేరు కూడా అంతే. మరి CSK దారుణంగా ఓడిపోతుంది బ్రో లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటూ. నెక్స్ట్ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? తాళ వచ్చిందాక వచ్చే సంవత్సరం అయినా సరే ఓడిపోతూనే ఉంటారు. ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఈసారి కప్పు నమ్దే. IPL చూస్తారా బ్రో? చూస్తాను బ్రో. ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? హోమ్ టీం SRH. సో లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయాం మనం. సో ఎలా అనిపిస్తుంది? అంటే గెలవడం ఓడిపోవడం కామన్ కదా, స్టార్టింగ్ మ్యాచ్ కదా ఇప్పుడు ముందు. మరి ఈ రోజు పంజాబ్ తో మ్యాచ్ గెలుస్తారంటారా? గెలుస్తుంది, మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఫర్ ద బెస్ట్. మరి SRH లో ఎవరు బాగా ఆడుతున్నారు బ్రో ఈసారి? నితీష్ కుమార్ రెడ్డియా? నితీష్ ఇంప్రూవ్ అయ్యాడు బాగా. మరి బౌలింగ్ కొంచెం వీక్ ఉంది అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? వస్తున్నాడు ఈరోజు, కమిన్స్ వస్తున్నాడు కదా, ఉంటది ఈరోజు కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది.
అంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే SRH వర్సెస్ పంజాబ్ తోటి 246 ఎంతో స్కోర్ చేశారు. అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ ఏమైనా ఈరోజు చూసే ఛాన్స్ ఉందా? హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేము అని చేయలేము అని ఉంటది. మంచి కాంపిటీషన్ ఇచ్చేసి గెలుస్తుంది. ఓకే. మరి లాస్ట్ మ్యాచ్ చూసారా నైట్ RCB వర్సెస్ RR? ఎలా ఉంది మ్యాచ్? ఎంత థ్రిల్లింగ్ అనిపించింది? బాగా ఆడిండు, చిన్న పిల్లాడైనా కానీ బాగా ఆడాడు. అంటే చిన్న రాక్షసులు పెద్ద రాక్షసులను ఓడించారని ట్రోల్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, దాని మీద కామన్ అది, గెలవడం ఓడిపోవడం అనేది కామన్ కదా. వైభవ్ సూర్యవంశీ గురించి ఏం చెప్తారు bro? మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇన్స్పిరేషన్ ఉన్నాడు ఇప్పుడు క్రికెట్ ఎంచుకున్న వాళ్ళకి. అంటే మన వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన బూమ్రాన్ కావచ్చు, భువిని, హజల్వుడ్ ని ప్రతి ఒక్కరిని కొట్టుడు కొడుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది, దాన్ని ఎలా చూస్తారు మీరు? మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో ఇండియాకి ఆడి కూడా కప్స్ గెలుస్తాడని కోరుకుంటాను. మరి CSK చూసుకుంటే లాస్ట్ 3-4 మ్యాచెస్ అన్ని ఓడిపోతున్నారు. మరి రేపు ఈ రోజు అయినా గెలుస్తారంటారా? గెలుస్తుంది, దానికి కొంచెం టైం పట్టేలా ఉంది. గెలుస్తాయి అవి కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి కప్ ఎవరు కొడతారు? ఈసారి ఆర్ఆర్ హెవీ కాంపిటీషన్ ఇస్తుంది. ఆర్ఆర్ కొట్టేలా ఉంది. అంటే ఎందుకు? లైక్ ఆరెంజ్ క్యాప్ వాళ్ళ దగ్గరే ఉంది, పర్పుల్ క్యాప్ వాళ్ళ దగ్గరే ఉంది. అంటే వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ ఇచ్చే కాంపిటీషన్ కి పర్ఫెక్ట్ ఉంది, అది కొట్టేలా ఉంది కప్. మరి సంజు శాంసంగ్ ని వదిలేసుకున్నారు, మరి అది మైనస్ అనుకోవచ్చా ప్లస్ అయింది అనుకోవచ్చా RR కి? మైనస్ అయింది, బట్ అందులోకి వెళ్ళాక కూడా ఏం వాళ్ళకి సపోర్ట్ లాగా ఏం లేడు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో IPL స్టార్ట్ అయిపోయింది, ఎలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్? బాగానే ఉన్నా. మొన్న ఒక మ్యాచ్ లాస్ట్ బాల్ అదే డీసీకి మ్యాచ్ ఉంది కదా, DC LSG మ్యాచ్, అది కొంచెం బాగా అనిపించింది అన్న. లాస్ట్ ఓవర్ దాకా ముకుల్ చౌదరి బాగా ఆడిండు. అండ్ ఎందుకంటే 124/7 పోయే తర్వాత ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఏంటంటే గివప్ ఇచ్చేసారు, లేకపోతే రన్ రేట్ కాపాడుకోనికి లాస్ట్ వరకు ఆడాలని చూస్తారు వికెట్ కాపాడితే ఏంటంటే KKR కొంచెం ఏంటంటే కొంచెం లైట్ గా తీసుకున్నారు. కాకపోతే ముకుల్ చౌదరి 1-9 గెలిపించాడు, అది బాగా అనిపించింది. అండ్ మళ్ళీ DC GT మ్యాచ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పలేం కానీ మిల్లర్ గురించి తెలుసు, లాస్ట్ దాకా తీసుకొస్తాడు, అటాకింగ్ ప్లేయర్ 2013 నుంచి చూస్తున్నాం అన్ని. కాకపోతే ఒక సింగిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ అతని మీద అనుకున్న కాన్ఫిడెన్స్, కాకపోతే చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే కుల్దీప్ యాదవ్ కి సింగిల్ ఇచ్చేసిన మ్యాచ్ డ్రా అయిపోతుండే, లేదా కుల్దీప్ టచ్ చేసిన మ్యాచ్ విన్ అవుతుండే కదా, ఎందుకని తీసుకోలేదని క్వశ్చన్ చేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారు? ఒకవేళ ఇప్పుడు ఆయన సింగిల్ ఇస్తుంటే కుల్దీప్ నెక్స్ట్ బాల్ కి అవుట్ అవుతుంటే వాళ్ళందరూ ఏమడుతుందంటే, అరే మిల్లర్ లాస్ట్ బాల్ స్ట్రైక్ ఉంచుకొని మ్యాచ్ గెలిపిస్తే అయిపో కదా, ఆల్రెడీ అంతా 6 హిట్టింగ్ కొట్టినట్టు, ఆల్రెడీ 2-3 కొట్టేసి ఉన్నాడు. అనవసరంగా సింగిల్ ఇచ్చిన టైడ్ అయిపోతే, ఒకవేళ LSG గెలిచింటే సూపర్ ఓవర్ లో మళ్ళీ ఇలాగన్నాడు లాస్ట్ బాల్ ఉంచుకుంటే అయిపోవని. ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు కుల్దీప్ బెటరా మిల్లర్ బెటర్ అంటే ఎవరైనా మిల్లరే బెటర్ అంట, లాస్ట్ బాల్ స్ట్రైక్ ఉంచుకోరంట. అట్లా కొన్నిసార్లు అట్లా అయిపోతుంది, మనం ఎవరిని బ్లేమ్ చేయలేం, కండిషన్స్ అట్లా అంతే. మరి నైట్ మ్యాచ్ ఎలా అనిపించింది బ్రో? RCB వర్సెస్ RR మ్యాచ్ ఆల్రెడీ నేను ప్రెడిక్ట్ చేసిన అటాకింగ్ గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రెయిన్ పడ్డది, పిచ్ కొంచెం డ్రై అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ మనం ముంబై మ్యాచ్ చూసాం. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయారు, 11 overs కి 150 ఎంతో కొట్టారు కదా. అట్లా ఇప్పుడు KKR వాళ్ళు కూడా అలానే, ఇప్పుడు RCB వాళ్ళు కూడా అలాగే చేయాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే మీరు చూడొచ్చు, వికెట్స్ పడ్డా కూడా ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గలేదు, స్కోర్ బోర్డు ముందుకు వెళ్తానే ఉంది. అండ్ నాకు ఏంటంటే రజత్ పాటిదార్ అండ్ లాస్ట్ లో వెంకటేష్ బాగా ఆడారు, స్కోర్ అక్కడ దాకా వెళ్ళింది. కాకపోతే ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ పవర్ ప్లే లో గేమ్ డిసైడ్ అయిపోయింది, డైరెక్ట్ పవర్ ప్లే లో డిసైడ్ అయిపోయింది. అంటే 15 years ఓల్డ్ వైభవ్ సూర్యవంశీ ఈ రేంజ్ లో బ్యాటింగ్ ఆడుతున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఏజ్ కాదు, నాకు తెలిసి స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 1989 లో సచిన్ టెండూల్కర్ డెబ్యూ చేసిన అప్పుడు ఎలాంటి బౌలర్ ఉన్నారు సబ్రో? మామూలుగా కోల్టన్ వాల్స్, వాసిం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ అలాంటి బౌలర్ ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి బౌలర్ ఎవ్వరు లేరు. మా అయితే బూమ్రా ఉండొచ్చు, హజల్వుడ్ ఉండొచ్చు. అది స్కిల్ ఇంపార్టెంట్ బ్రో, ఏజ్ కాదు, స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఆయన దగ్గర ఉంది, సిక్స్ హిట్టింగ్ అబిలిటీ బాగుంది ఆయన దగ్గర. నాకు తెలిసి ఫ్యూచర్ ప్లేయర్ అయిపోతాడు, లెజెండ్ అయిపోతాడు. నాకు తెలిసి 20 years కెరియర్ ఉంది ఇంకా. ఇప్పుడు 15 కాబట్టి 35 years దాకా ఆడగలుగుతాడు. కాకపోతే ఏంటంటే నా వరకు ఏంటంటే ఆయన కొంచెం ఫిట్నెస్ ని దృష్టి పెట్టారు. ఎందుకంటే కొంచెం లావు ఉన్నాడు కదా, బాడీ సపోర్ట్ ఇస్తేనే అప్పటి వరకు ఆడగలుగుతున్నా. నాకు తెలిసి
నేను అనుకుంటున్నాను అంతే. మరి మరి లైక్ ఎలాంటి బౌలర్స్ అయినా బుమ్రా కావచ్చు, భూవీ కావచ్చు, అలాంటి బౌలర్స్ ని కొడుతున్నాడు. ఇలాంటి చాలా ఫేర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. దానివల్ల ఆయన దగ్గరే ఆరెంజ్ క్యాప్ ఉంది. సో ఈసారి ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఆయన? ఈసారి ఆరెంజ్ కప్ అంటే యశస్వి జైస్వాల్ ఆర్ సూర్యవంశి ఇద్దరికి. ఎందుకంటే కొంచెం మరీ అటాకింగ్, సూర్యవంశి టోటల్ అటాకింగ్ ప్లేయర్, బట్ యశస్వి పవర్ ప్లేయర్ ఆడతాడు, బాగా ఉపయోగించుకుంటాడు. కానీ తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరు ఒకరు ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళిద్దరు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉన్నారంటే అంబరీష్ రఘువంశి, కేకేఆర్ ప్లేయర్, కన్సిస్టెంట్ టీమ్ నా దగ్గర, అందుకే ఆయనను చూస్ చేసిన థర్డ్ ప్లేయర్. మరి సిఎస్కే చూసుకుంటే లాస్ట్ 3 మొత్తం మ్యాచెస్ ఓడిపోతున్నారు. నెక్స్ట్ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? సిఎస్కే లా చాలా మంది అంటారు, నాకు తెలిసి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే అందరు గేమ్ తెలుసు. ప్రశాంత్ వీరు ఇంకొకరు 14 crores, ఇద్దరు కలిపి 28 crores తీసుకున్నారు. అండ్ ఆయుష్ మాత్రం అండర్-19 ఎట్లా గెలిపించండి. ఆయన ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అంటే ఎవరు? శివన్ దుబే ఉన్నాడు, రితురాజ్ గైక్వాడ్ అంటే అటాకింగ్ ప్లేయర్ కాదు. నాకు తెలిసి రితురాజ్ గైక్వాడ్ నాకు తెలిసి అటాకింగ్ ప్లేయర్ ఆడితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ ప్లే ఉంది కాబట్టి, ఓపెనర్ వస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే పవర్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్ T20. ఎందుకంటే అలా ఇందులో ఎక్కువ స్కోర్ చేస్తే తర్వాత స్కోర్ బోర్డ్ అనేది మన 20 years అంటే ఒక 6 overs ఒక 70-80 కొట్టగలిగితే ఈజీగా 200 పెట్టగలుగుతారు. నెక్స్ట్ వచ్చే సెకండ్ ఇన్నింగ్స్ అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, అప్పుడు బౌలర్స్ కూడా కొంచెం ఈజీ అయిపోతాయి వాళ్ళకి. మరి ఎస్ఆర్హెచ్ చూసుకుంటే లైక్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఈ రోజు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు అంటే ఏంటి ఏమనుకోండి, ఈ రోజు పంజాబ్ కి ఎక్కువ ఛాన్సెస్. ఎందుకంటే బౌలింగ్ తో పోల్చుకుంటే పంజాబ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. అండ్ సేమ్ టైం అందులో ఆల్రౌండర్స్ మ్యాక్రో జాన్సన్, మార్కస్ స్టోనిస్ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అటు బౌలింగ్ లేదా బ్యాటింగ్ ఇద్దరు. హర్షదీప్ సింగ్ గురించి మాకు తెలిసింది. అండ్ జావేర్ బ్యాట్లెట్ వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో ఏంటంటే మొత్తం ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. అండ్ నాకు తెలిసి ప్యాట్ కమిన్స్ ఎలాగో రాడు, ఎందుకంటే నేను కొంచెం స్కానింగ్ కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాగ రాడు. కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే పంజాబే గెలుస్తుంది. అట్ ది సేమ్ టైం హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. అంటే బ్రో లైక్ ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఏ బ్యాటర్ ఆర్ ఏ బౌలర్ ఫైర్ అవ్వాల్సి వస్తుంది మన దాంట్లో? నాకు హెడ్ అండ్ క్లాస్ అండ్ అభిషేక్ ముగ్గురు మోస్ట్ ఆఫ్ ది అటాక్. పవర్ ప్లే దాకా వీళ్ళిద్దరు ఉంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, హెడ్ అండ్ అభిషేక్. బౌలింగ్ బాగుండాలి. 250 అయినా సరిపోదు. నాకు తెలిసి పంజాబ్ టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ అటాకింగ్ గేమ్ ఆడతారు. చాలా వరకు సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య వాళ్ళిద్దరు బాగా ఆడతారు. వాళ్ళ అటాకింగ్ గేమ్. సేమ్ గా శశాంత్ సింగ్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, స్టోయినిస్ ఉన్నాడు, జాన్సన్ వరకు ఆడటంలో ఉన్నారు వాళ్ళు. మరి నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది బ్రో రేపు సండే, ధమాకా మ్యాచ్. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంఐ గెలుస్తారు. ఎందుకంటే ఎంఐ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోతున్నారు, ఆర్సీబీ జస్ట్ 1 గేమే ఓడిపోయింది. మరి ఎంఐ గెలుస్తుంది అంత కాన్ఫిడెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకంత టైం లేదు. 1 day గ్యాప్ ఉంది, ట్రావెల్ చేయాలి, కొంచెం టైర్డ్ అయిపోతారు, మెంటల్ గా కొంచెం వీక్ అవుతారు. ఎందుకంటే ఇంతకు ముందు మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి కొంచెం మెంటల్ గా వీక్ అయిపోయి ఉంటారని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముంబై గెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ముంబైకే ఉంది. మరి స్టార్స్ టు వాచ్ ఇన్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ముంబై అయితే బూమ్రా, రోహిత్, రికల్టన్, సూర్య. ఆర్సీబీ తరపున అయితే పడికల్, కోహ్లీ, డేవిడ్, హజల్వుడ్, బి కుమార్. మరి ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా, నెక్స్ట్ ఎలాంటి ఇంప్రూవ్ చేసుకుని రావాల్సి వస్తుంది బ్రో? ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది? వాళ్ళు ఎలాంటి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాట్ డే అంతే అది. ఎందుకంటే ఒక్కడి వల్ల గెలిచింది, అది కూడా వైభవ్ సూర్యవంశి అటాకింగ్ గేమ్. మీరు చూసుకున్నట్టయితే పవర్ ప్లే 129 దగ్గర సెకండ్ వికెట్, 131 దగ్గర థర్డ్ వికెట్, 90 వికెట్లు పడ్డాయి. అక్కడ మెయిన్ మిస్టేక్ ఏమిటంటే ఆల్రెడీ వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోయారు. పవర్ ప్లే అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ గేమ్ అదే చేసింది కాబట్టి వాళ్ళు గెలిచారు. ఏం చేసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం నిలబడాలి, మిడిల్ ఆర్డర్ అనే వాళ్ళు నిలబడాలి. ఫిలిప్ సాల్ట్ మరీ అంత కాకుండా 1 or 2 hours చూసి ఆడాలి. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఐపీఎల్ చూస్తారా? చూస్తానన్నా. ఎంత ఏజ్ ఎంత బ్రో? 17 అన్న. అంటే 15 years వైభవ్ సూర్యవంశి వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు కదా, దాని గురించి ఏం మాట్లాడతారు? అసలు అన్న 50 years కి అసలు గల్లీలోనే కొట్టడం కష్టం అనుకుంటాం మేమందరం. వాడు అక్కడక్కడ పెద్ద పెద్ద వై క్లాస్ బౌలర్స్ ఎట్లా కొడుతున్నాడు అర్థమవుతలేదు. మన బుమ్రాన్ దంచిండు, నిన్న వాడిని హేజబుడ్ని దంచిండు ఫస్ట్ బాల్. అసలు భువనేశ్వర్ని పిల్లుల్లా కొట్టిండన్న. అసలు వాడికి భయం లేదన్న, బౌలర్ బట్టి లేదు, కొడుతూనే ఉంటాడు. అసలు వాడి గురించి మాట్లాడలే. అసలు పెద్ద చాలా ఫ్యూచర్ ఉంటదన్న. వాడి లైఫ్ ఇంకా సెట్ అసలు.
మరి లైక్ లాస్ట్ మ్యాచెస్ నుంచి చూసుకుంటే ఆర్ఆర్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవట్లేదు. వాళ్ళ దగ్గరే ఆరెంజ్ క్యాప్ ఉంది, వాళ్ళ దగ్గరే పర్పుల్ క్యాప్ ఉంది. సో ఈ సీజన్ ఆర్ఆర్ అస్సలు ఓడిపోకుండా డైరెక్ట్ గా కప్పు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవన్న అస్సలు లేవు. ఏ టీం అయినా ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్ అయినా పక్క ఓడిపోతారు ఐపీఎల్ అయితే. సో అంత ఛాన్స్ అయితే లేదు, ఓడిపోతారు వాళ్ళు కూడా ఒకసారి. అంటే వైభవ్ సూర్యవంశీ ఇంతకు ముందు చేసిన 15 బాల్స్ లో చేశాడు, ఈ సీజన్ మళ్ళీ 15 బాల్స్ లో చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 13-14 బాల్స్ లో కూడా చేయగలుగుతారా? చేయగలుగుతాడు అన్న. ఏముంది, ఇంకా వీక్ బౌలింగ్ టీమ్స్ ఉన్నాయి, ఎల్ఎస్జి, కేకేఆర్, వాళ్ళ పైన చేయొచ్చు అనుకుంటున్నా. మరి ఎస్ఆర్హెచ్ ఏ టీం సపోర్ట్ చేస్తావు నువ్వు? ఎస్ఆర్హెచ్ కి మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా పంజాబ్ తోటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? చెప్పలేమన్నా. అంటే 2 టీం మొత్తం ఓపెనర్ల పైన ఉంటది. వాళ్ళ దాంట్లో ప్రియాంశ్, మన దాంట్లో అభిషేక్. ట్రావిస్ హెడ్ పవర్ ప్లే మొత్తం ఆడితే మనమే గెలుస్తాం, లేకపోతే మన ఓపెనర్స్ ఆడకపోతే మనం ఓడిపోతాం. లాస్ట్ 3 మ్యాచ్ల్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు ఈసారి, అండ్ పంజాబ్ వాళ్ళు గెలిచేసి వస్తున్నారు. వీళ్ళిద్దరూ లాస్ట్ తడబడినప్పుడు మాత్రం 250-240 స్కోర్ వచ్చింది. అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ ఏమైనా చూడొచ్చు ఈ రోజు? పంజాబ్ గ్రౌండ్ లో నాకు తెలిసి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నా. 200+. మరి 973 రికార్డ్స్ విరాట్ కోహ్లీ ఏదైతే ఉందో 10 years ఎవరు బ్రేక్ చేయట్లేదు. ఈ సీజన్ ఎవరైనా బ్రేక్ చేస్తారు? చేయలేదన్న, చాలా కష్టం అది. నెక్స్ట్ మ్యాచ్ మరి ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకు? 2 టీమ్స్ చాలా పేపర్ పైన చాలా బాగుంటాయి టీమ్స్. నాకు తెలిసి ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకు? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, అందుకే ఈ మ్యాచ్ కొంచెం గట్టిగా ఆడతారు అనిపిస్తుంది. అండ్ ఎంఐ టీం లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోతున్నారు, అట్లయితే అందుకే ఆర్సీబీ గెలుస్తారు అనిపిస్తుంది. మరి చెన్నై మ్యాచ్ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? లేదన్నా, అంటే లక్ బట్టి ఏదో ఒక 2 మ్యాచ్లు గెలవచ్చేమో వీక్ టీమ్ తో, కానీ ధోని వచ్చేదాకా అంతే. ఓవరాల్ ఈసారి కప్ ఎవరు కొడతారన్న? చెప్పలేమన్నా. ఆర్సీబీ గెలవచ్చు, పంజాబ్ గెలవచ్చు, ఆర్ఆర్ గెలవచ్చు. ఆ 3 ఏదో ఒకటి గెలుస్తుంది అనిపిస్తుంది. మీ లైక్ టాప్ 4 ప్రెడిక్షన్ ఏంటి బ్రో మీ దృష్టిలో? టాప్ 4 ఆర్సీబీ అండ్ డీసీ, పంజాబ్. ఆర్సీబీ, డీసీ, పంజాబ్, ఇంకా ఇంకొక మంచి టీం ఆర్ఆర్ వెళ్తుంది. మరి హోమ్ టీమ్ కి సపోర్ట్ చేస్తా అంటున్నావు, ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాను, కానీ ఈసారి కొంచెం కష్టం ఉంది. కమిన్స్ వచ్చేదాకా చెప్పలేం, ఎవరు తెలిసి గెలవచ్చు కూడా, కానీ కమిన్స్ వచ్చేదాకా. మరి అబ్కి బార్ టీమ్ తో పారేమైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఈ మ్యాచ్ అయితే కాదన్నా, నెక్స్ట్ మ్యాచ్ అవ్వచ్చు. ఉప్పల్లో చూసుకుందాం, మన ఫ్లాట్ పిచ్ పైన.